హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో టెట్ దాదాపు దగ్గరికి వచ్చేసింది. మనకు ఇంకొక 1 మంత్ కూడా లేదు మనకు ఎగ్జామ్ కొరకు. అలాగే డిఎస్సి కూడా మనకు ఆగస్టులో నిర్వహించబోతున్నారు అన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఉంది. టెట్ నిర్వహిస్తారా, నిర్వహించరా, డిలే అవుతుందనంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ డేట్లలో ఒక ఎలక్షన్ కంటే ఒక రోజు ముందు రోజు ఎగ్జామ్స్ని మాత్రమే డిలే చేసి మిగతా ఎగ్జామ్స్ అనేవి యాజ్ పర్ షెడ్యూలే జరుగుతాయి. సో టైం ఎక్కువగా లేదు. సో మీకు క్విక్ రివిజన్ లాగా ఉండేలా సోషల్ కంటెంట్ బిట్స్ అందిస్తున్నాను. దాదాపు ఇప్పటివరకు 162 బిట్స్ వరకు మన ఛానల్లో కవర్ చేశాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఇక్కడ చూడండి 160, 19, 162కి సంబంధించిన బిట్స్ కవర్ చేయడం జరిగింది. చూడండి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. మనకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు ఎక్స్ట్రా కంటెంట్ తోటి అందించడం జరుగుతుంది. సో చూడండి, ప్రీవియస్ క్లాస్లో ఫాదర్ ఆఫ్ మోడర్న్ తమిళనాడు పెరియార్ బిరుదులు ఎవరివి అన్నట్టు మనం ఈ క్వశ్చన్ తోటి ఫినిష్ చేశాం. ఈవి రామస్వామి నాయకర్ అని. సో ఇది ఆయనకు సంబంధించి మనకు 162 బిట్ లాగా చూడడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో మనం మిగిలిపోయిన 163 నుంచి 175 వరకు గల ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేద్దాం. డెఫినెట్గా ఇంతకుముందు 162 వరకు వినని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వినండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ కవర్ చేసిన 162 బిట్స్ నుంచి ఖచ్చితంగా 4 నుంచి 5 క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది, ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి డెఫినెట్గా చూడండి. సో అలాగే మన ఛానల్ని మీకు ఉచితంగా పీడిఎఫ్స్ లాంటివి వగైరా ఇవ్వాలంటే కావాలనుకుంటే మన ఛానల్లో జస్ట్ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ జాయిన్ అనే ఆప్షన్ తోటి జస్ట్ 29 రూపీస్ తోటి జాయిన్ అవ్వడం వల్ల మీకు దాదాపు 200 క్వశ్చన్స్ గల ఉచిత పీడిఎఫ్ని, టెట్ డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ని జస్ట్ 29 రూపీస్కే జాయిన్ అయిపోవడం వల్ల, ఒక్కసారి మన ఛానల్లో జాయిన్ అయిపోవడం వల్ల మీకు అన్ని ఉచితంగా రావడం జరుగుతుంది. సో ఒక్కసారి 29 తోటి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సో మీకు అన్ని విధాలుగా యూస్ఫుల్గా ఉంటుంది కంటెంట్. సో ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాం. ఒకసారి 163 బిట్ చూడండి. క్రింది వాటిని పరిగణించండి. ఐఎన్సి సమావేశాలు. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనకు తెలుసు 1885లో ప్రారంభించడం జరిగింది. సో మనకు ఈ ఐఎన్సి సమావేశాలు చాలా ఇంపార్టెంట్. సో మరి అందులో చూడండి, మొదటి సమావేశం బొంబాయి 1885, రెండవది కలకత్తా 1886, మూడవది మద్రాస్ 1887, నాలుగవది అలహాబాద్ 1888. సో మరి ఇందులో పరిగణించండి అంటే ఈ 4 ఆప్షన్స్ స్టేట్మెంట్లు చూసుకుంటే ఏది సరైంది? ఏబి సరైందా, బీసీ సరైందా, ఏబీసీనా, ఏబిసిడీనా అని చూసుకుంటే ఇందులో ఉన్న 4 కూడా కరెక్టే. సో ఫస్ట్ది బొంబాయిలో జరిగింది, సెకండ్ది కలకత్తా, తర్వాత మద్రాస్, అలహాబాద్. సో ఈ 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్. సో ఐఎన్సీ సమావేశాలు ప్రతిదీ ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుంచుకొని చూడండి. నెక్స్ట్ ఒకసారి ఐఎన్సీ సమావేశాలకు సంబంధించి ఇంకా ఇంపార్టెంట్వి చాలా ఉంటాయి. సో ఇక్కడ మనకు మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ ఎవరు, మొట్టమొదటి తెలుగు ప్రెసిడెంట్ ఎవరు, దానికి మొట్టమొదటి సమావేశంలో ఎంతమంది పాల్గొన్నారు, సో ఎక్కడెక్కడ జరిగాయి, మనకు పూర్ణ స్వరాజ్ తీర్మానం ఏ ఐఎన్సీ సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది, సో అలాగే అతివాదులు మితవాదులు ఎప్పుడు విడిపోయారు, ఎప్పుడు కలిశారు, వీటన్నింటి మీద ఐఎన్సీ సమావేశాలు చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది, డెఫినెట్గా చూడండి. ఇక్కడ చూడండి 163 అండ్ నెక్స్ట్ 164 బిట్ చూద్దాం. క్రింది వారిలో మితవాదులు ఎవరు? సో ఇక్కడ చూడండి, అతివాదులు మితవాదులకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది డిఎస్సి ఆర్టెట్లో. సో కొన్ని చూద్దాం. మితవాదులు అంటే చూద్దాం. ఇందులో లాలా లజపతిరాయ్, మదన్ మోహన్ మాలవ్య, గోపాలకృష్ణ గోఖలే, అశ్వని కుమార్ దత్తా. సో ఇందులో మితవాదులు ఎవరు ఈ 4 ఒకసారి చూద్దాం. ఏబీ సరైంది, బీసీ సరైంది, ఏబీసీ సరైంది, ఏబిసిడి సరైంది. సో దీని ఆన్సర్ చూసుకుంటే బీసీ సరైంది. అంటే మరి ఇందులో మితవాదులు ఎవరు అని అంటే ఇక్కడ చూడండి, బీసీ మదన్ మోహన్ మాలవ్య వచ్చేసి మితవాది, అలాగే గోపాలకృష్ణ గోఖలే వచ్చేసి మితవాది. సో వీళ్ళిద్దరూ మనకు అతివాదులుగా చూడవచ్చు. లాల్ బాల్ పాల్ అతివాదులు, అలాగే అశ్విన్ కుమార్ దత్త కూడా మనకు అతివాదులలోనే వస్తారు. సో ఇక్కడ మదన్ మోహన్ మాలవ్య, గోపాలకృష్ణ గోఖలే మితవాదుల కింద మనం కౌంట్ చేయొచ్చు. సో ఇది 164 బిట్గా మనం చూడొచ్చు. నెక్స్ట్ 165 చూడండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885 డిసెంబర్ 28 నాడు ఏర్పాటైంది. అయితే అప్పుడు వైస్రాయ్ ఎవరు? సో మరి ఐఎన్సీ ఏర్పాటైనప్పుడు మనకు వైస్రాయ్గా ఎవరు ఉన్నారు అనేది చూడండి. ఇక్కడ లార్డ్ డఫరిన్, లార్డ్ డలహౌసీ, లార్డ్ రీడింగ్. సో మరి ఎవరు? ఆన్సర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దీని యొక్క ఆన్సర్ లార్డ్ డఫరిన్ అనే వ్యక్తి మనకు ఐఎన్సీ ఏర్పాటైనప్పుడు వైస్రాయ్గా ఉన్నాడు, చాలా ఇంపార్టెంట్. సో మరి వైస్రాయ్స్, గవర్నర్ జనరల్స్ వీటన్నింటి మీద ఏ గవర్నర్ జనరల్ ఏ వైస్రాయ్ కాలంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి అనే దానిపైన ఒక వీడియో చేయడం జరిగింది, ఛానల్లో ఉంది చూడండి. డెఫినెట్గా ఆ వైస్రాయ్ గవర్నర్ జనరల్ సమయంలో జరిగిన ముఖ్యమైన పాయింట్స్ అన్నీ అందులో కవర్ చేయడం జరిగింది. సో వైస్రాయ్ గురించి లేదా గవర్నర్ జనరల్ గురించి ఎటువంటి క్వశ్చన్ అడిగిన ఆన్సర్ చేసేలా వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి, ఛానల్లో ఉంది. సో దానికి సంబంధించి పీడిఎఫ్ కావాలనుకున్నా మీరు ఒకసారి జాయిన్ అయిపోండి. మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఒక బ్యాడ్జ్ రావడం జరుగుతుంది ఛానల్ తరపున. సో ఆ బ్యాడ్జ్ అందుకున్న ప్రతి ఒక్కరికి డెఫినెట్గా అన్ని పీడిఎఫ్లు ఉచితంగా అందించడం జరుగుతుంది. డెఫినెట్గా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ 166 చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తి ఎవరు? సో మరి ఎవరు తొలి తెలుగు వ్యక్తి? పి ఆనందాచార్యులు, పట్టాభి సీతారామయ్య, అలాగే సి విజయరాఘవచారి. సో మరి ఇందులో ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తి ఎవరు అనంటే పి ఆనందాచార్యులు అనే వ్యక్తి మనకు ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన తెలుగు వ్యక్తి. సో మరి ఈయన ఏ సమావేశము ఏ సంవత్సరంలో జరిగింది, దేనికి అధ్యక్షత వహించాడు మీకు తెలుసు? ఒకసారి కామెంట్ చేయండి. డెఫినెట్గా మీరు కామెంట్ చేసిన తర్వాత నేను వెంటనే దానికి పిన్ చేయడం జరుగుతుంది, ఆన్సర్ కూడా తెలియజేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఇంపార్టెంట్ ఆ సమావేశం ఏది, ఇయర్ ఏది కూడా ఇంపార్టెంట్, ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ 167, జవహర్ లాల్ నెహ్రూ పూర్ణ స్వరాజ్ తీర్మానం ఏ ఐఎన్సి సమావేశంలో చేశారు? సో ఇక్కడ పూర్ణ స్వరాజ్ తీర్మానం చేయడం జరిగింది ఏ ఐఎన్సి సమావేశంలో అని చూస్తే లాహోర్ 1929, కాన్పూర్ 1925 అండ్ కలకత్తా 1928. సో మరి పూర్ణ స్వరాజ్ తీర్మానం చేసిన ఐఎన్సి సమావేశం ఇందులో ఏది అంటే ఆన్సర్ లాహోర్ 1929లో జరిగిన లాహోర్ ఐఎన్సి సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది మనకు ఆన్సర్ ఐఎన్సిది. నెక్స్ట్ 168 ఇంపార్టెంట్ బిట్. సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర భారత జాతీయోద్యమ పితామహుడు బిరుదులు ఎవరివి? సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర భారత జాతీయోద్యమ పితామహుడు బిరుదులు ఎవరివి? సో బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ. ఇందులో మరి సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర అని భారత జాతీయోద్యమ పితామహుడు అని ఎవరిని అంటారంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి గోపాలకృష్ణ గోఖలేని ఆ విధంగా పిలుస్తారు. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ 169, దాదాబాయి నౌరోజీ యొక్క రచనలు ఇందులో ఏవి సరైనవి అని అంటే చూడండి, డ్రైన్ థియరీ, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, పైవాన్ని బోత్. సో మరి దీని యొక్క దాదాబాయి నౌరోజీ యొక్క రచనలు వచ్చేసి రెండు కూడా, డ్రైన్ థియరీ రచిస్తాడు, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అని కూడా దాదాబాయి నౌరోజీ రచిస్తాడు. ఈయన యొక్క బిరుదు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది దాదాబాయి నౌరోజీని. ఈ రెండు రచనలు కూడా ఆయనవే. సో వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ 170, మదన్ మోహన్ మాలవ్య బెనారస్ హిందూ యూనివర్సిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు? సో బెనారస్ వారణాసి హిందూ యూనివర్సిటీ మరి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు దీన్ని అంటే 1916, 1917, 1918. సో దీని యొక్క ఆన్సర్ 1916లో మనకు బెనారస్ హిందూ యూనివర్సిటీని మదన్ మోహన్ మాలవ్య ఏర్పాటు చేస్తాడు. సో క్వశ్చన్ ఈ విధంగా అడగవచ్చు, బెనారస్ హిందూ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఎవరని కూడా అడగవచ్చు. ఇందులో 2-3 బిట్స్ కవర్ అయితే ఒకసారి చూసుకోండి ఇది. సో 1916 బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 171, ఇండియన్ సిసిరో, ఇండియన్ డెమోస్తనీస్ బిరుదులు ఎవరివి? సో ఇక్కడ 2 బిరుదులు ఉంటాయి ఒక వ్యక్తికి, ఇండియన్ సిసిరో అంటారు, ఇండియన్ డెమోస్తనీస్ అంటారు. ఎవరు? సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద మోహన్ బోస్, రాజ్ బిహారీ ఘోష్. సో మరి దీని యొక్క ఆన్సర్ చూసుకుంటే సురేంద్రనాథ్ బెనర్జీని ఇండియన్ సిసిరో అండ్ ఇండియన్ డెమోస్తనీస్గా పిలవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది, ఇండియన్ హిస్టరీ నుంచి తీసుకోవడం జరిగిన టాపిక్. అప్ టు ఇంటర్ లెవెల్ వరకు మీకు ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 172, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, షార్ట్కట్గా ఏఐటియుసి అని అంటారు, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. సో ఇక్కడ మరి దీనిని స్థాపించింది ఎవరు? సో మరి చూసుకుంటే దీనికి సంబంధించి లాలా లజపతి రాయ్, ఎన్ఎం జోషి, బిపిన్ చంద్రపాల్. సో మరి ఏఐటియుసిని స్థాపించిన వ్యక్తి మనకు ఎన్ఎం జోషిగా మనం చూస్తాము. సో మరి ఈయన ఏ సంవత్సరంలో దీనిని స్థాపించాడు, మరి ఎక్కడ స్థాపించాడు అనేది మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఒకసారి ఆన్సర్. తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్గా ఆన్సర్ పిన్ చేయడం జరుగుతుంది. సో 172 ఏఐటియుసి స్థాపకుడు ఎన్ఎం జోషి. నెక్స్ట్ 173, క్రింది వాటిలో లాలా లజపతి రాయ్ గురించి సరైన వాక్యం ఏది? సో మరి లాలా లజపతి రాయ్ గురించి ఇక్కడ ఒకసారి చూద్దాం. పంజాబ్ కేసరి బిరుదు, అన్హ్యాపీ ఇండియా రచన, అలాగే ఆర్య సమాజం, నా తల్లి, వైదిక ధర్మం, నా తండ్రి అనే నినాదం. సో మరి దీని యొక్క ఆన్సర్ ఏది? సో ఇక్కడ లాలా లజపతి రాయ్ గురించి చూస్తే లాలా లజపతి రాయ్ని పంజాబ్ కేసరి అంటారు, కరెక్టే. ఈయన అన్హ్యాపీ ఇండియా రచించాడు, దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఆర్య సమాజం, నా తల్లి, వైదిక ధర్మం, నా తండ్రి అనే నినాదాన్ని కూడా లాలా లజపతి రాయ్ ఇవ్వడం జరిగింది. సో 5 సో ఈ 3 కూడా కరెక్ట్. పంజాబ్ కేసరి, అన్హ్యాపీ ఇండియా, ఆర్య సమాజం, నా తల్లి, వైదిక ధర్మం, నా తండ్రి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా లాలా లజపతి రాయ్ ఇస్ కరెక్ట్. సో మన లాలా లజపతి రాయ్ మీద శాండర్స్ అనే వ్యక్తి లాఠీ చార్జ్ చేస్తాడు. ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ మనకు ఇండియన్ హిస్టరీలో చూడవచ్చు. నెక్స్ట్ 174 చూడండి, బాలగంగాధర్ తిలక్ గురించి సరైన వాక్యం ఏది? సో మరి బాలగంగాధర్ గురించి తెలియాలంటే ఇందులో చూద్దాం కొన్ని. 1916లో హోమ్ రూల్ లీగ్ ప్రారంభం, లోకమాన్య, మరాఠా కేసరి, భారత అశాంతి పిత బిరుదులు, అలాగే మరాఠా కేసరి పత్రికలు, పైవన్నీ. సో మరి దీని యొక్క ఆన్సర్ ఏంటి? బాలగంగాధర్ తిలక్ హోమ్ రూల్ లీగ్ ప్రారంభించాడు 1916లో విత్ అనిబిసెంట్తో కలిసి, రైట్ ఆన్సర్.
లోకమాన్య అనే బిరుదు ఉంటుంది బాలగంగాధర్ తిలక్కి. అలాగే మరాఠా కేసరి అని కూడా అంటారు. భారత అశాంతి పిత అనే బిరుదులు కూడా మనకు బాలగంగాధర్ తిలక్కి ఉంటాయి. సో మరాఠా కేసరి పత్రికల్ని కూడా ఈయన స్థాపించి నడపడం జరిగింది. సో పై వన్ ఈస్ కరెక్ట్. ఇది మన బాలగంగాధర్ తిలక్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్. నెక్స్ట్ లాస్ట్ 175. 1905 స్వదేశీ ఉద్యమానికి వందే మాతర ఉద్యమం అని పేరు పెట్టింది ఎవరు? చాలా ఇంపార్టెంట్. సో మనకు వందే మాతర ఉద్యమం అని మాత్రమే తెలుసు. ఫస్ట్ దీన్ని స్వదేశీ ఉద్యమం అన్నారు 1905ని. బెంగాల్ విభజన తర్వాత లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన చేసిన తర్వాత చెలరేగిన ఉద్యమం ఇది. సో మరి దీనికి వందే మాతరం ఉద్యమం అని పేరు పెట్టింది ఎవరంటే అరవింద్ ఘోష్, అశ్విన్ కుమార్ దత్తా, బిపిన్ చంద్రపాల్. సో దీని యొక్క ఆన్సర్ చూసుకుంటే మనకు అశ్విన్ కుమార్ దత్తా అనే వ్యక్తి వందే మాతర ఉద్యమం అని దీనికి పేరు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 175 బిట్. సో ఇప్పటి వరకు మనం 175కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని కవర్ చేయడం జరిగింది. సో విత్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి ఇంటర్ లెవెల్ వరకు. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు 175 బిట్స్ ఖచ్చితంగా ఫాలో అప్ కావండి. ఈ క్లాస్ కాకుండా ప్రీవియస్ క్లాస్లో దాదాపు 162 బిట్స్ ఉన్నాయి. అవన్నీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి. ప్రతి క్లాస్ కూడా అబ్జర్వ్ చేయండి. సో అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన జాయిన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని జాయిన్ అవ్వడం వల్ల ఈ పీడిఎఫ్స్ అన్ని ఉచితంగా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. మీకు జాయిన్ అయిన తర్వాత బ్యాడ్జెస్ అనేవి రావడం జరుగుతుంది. విత్ ఆ బ్యాడ్జెస్ ద్వారా మీరు రికగ్నైజ్డ్గా పీడిఎఫ్స్ పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. జస్ట్ 29 రూపీస్ తోటి ఇప్పుడే ఛానల్లో జాయిన్ అయిపోండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ డైలీ క్విజెస్ నిర్వహించడం జరుగుతుంది. సో రెగ్యులర్గా కంటెంట్ ఫాలో అవుతుండండి. డెఫినెట్గా 5 నుంచి 6 మార్కులు స్కోర్ అయ్యే కంటెంట్ ఇది. థ్యాంక్ యూ. వాస్ బిలీవర్స్ అకాడమీ, క్రాంతిపు. జై హింద్.